వ్యాపార శైలి. హైదరాబాద్ చుట్టూ మొత్తం కూడా మాఫియా తయారైంది. ఒకనాడు సీమాంధ్ర మీద అన్నావు, ఇప్పుడు సీమాంధ్రతో కలిసి వ్యాపారాలు చేసే పరిస్థితి. స్టూడియోలో అని చెప్పినావు, ఇన్కన్వెన్షన్ అని చెప్పినావు. హైదరాబాద్ లో ఇవాళ నువ్వు సీమాంధ్ర పెట్టుబడిదారులతో వ్యాపారానికి అంట కాగి వాళ్ళు నీకు టీపైలు మేము చేరైపోయినాం తెలంగాణలో. కానీ నువ్వు ఈ పరిపాలన ఇంకా సంవత్సరంగానే ఉంది. ఆ తర్వాత 2019లో ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోతాడు ఖచ్చితంగా, తప్పదు. ఎందుకంటే మా గొంతు నొక్కిన తర్వాత, ఈ ప్రజాస్వామ్యాన్ని కొని చేసిన తర్వాత, ప్రజలకు అవకాశాలు లేకుండా చేసిన తర్వాత, నీ కుటుంబ పరిపాలన వచ్చిన తర్వాత, నీ సామాజిక పెద్దలు పెరిగిన తర్వాత, అనగారిన జాతులు రోడ్ల మీద అడగకుంటే ఇవాళ నీ సామాజిక వర్గం మొత్తం పల్లకిలో ఊరేగేటువంటి దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చినాం. అందుకోసం మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ధర్నా చౌకులు ఉండాలి. తెలంగాణలో ప్రశ్నించేవాడు బతుకుండాలి. నువ్వు చేసేటువంటి తప్పుల మీద మేము మాత్రమే అడుగుతున్నాం. నీ పరిపాలనలో మేము వాటా అడుగుతలేం. మేము మంత్రి పదవులు ఇవ్వమంటలేం, ఎమ్మెల్యేలు ఇవ్వమంటలేం. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తున్నాం. నువ్వు సరి చేసుకో. ఎందుకంటే వాడు చెప్పిండంట, ఎదురుంగంటోడు నవ్వుతుండు. ఎందుకు అంటే ఈ బట్ట ఊసిపోయింది, అంగిలా ఊసిపోతే ఎందుకు నువ్వు నవ్వినావు. నువ్వు చక్కగా చేసుకోవాలి మేము చెప్తుంటే ఇవాళ నువ్వు చేసేటువంటి పద్ధతి ఏంటి? నేను తీసేస్తా, ధర్నా చౌకులు ఉండొద్దు. ఏ చౌకు నుంచి వచ్చినావు? ధర్నా చౌకు నుంచి వచ్చినావు ముఖ్యమంత్రి. నువ్వు దాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా నీ అధికారం కూలిపోతానని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, ఒక ప్రజాస్వామిక డిమాండ్ ని ప్రజాస్వామ్యంలో దాన్ని బతికించడం కోసం ప్రజా సంఘాలుగా, ప్రజా గొంతుకలుగా మేమందరం ఏదైతే ధర్నా చౌక్ అనేటువంటిది, ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ వేదిక. అది స్థలం. మా దుఃఖాలు చెప్పుకుంటానికి, బాధ చెప్పుకుంటానికి, కన్నీళ్ళు చెప్పుకుంటానికి ఒక ధర్నా చౌక్ అవసరం. దాన్ని నిలపడం కోసం కోర్టులలో సవాల్ చేస్తాం. అవసరమైతే ప్రజా పోరాటాలు చేస్తాం. అడుగడుగున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, ఎంపీలని గ్రామాలలో నిలదీసి విద్యార్థి సంఘాలుగా పార్టీలను అన్ని కలుపుకొని అందరి సలహా తీసుకొని తప్పకుండా భవిష్యత్తులో దీన్ని కనుక ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే కేసీఆర్ ప్రభుత్వం ప్రజా కోర్టులో శిక్ష పడేంత వరకు కూడా ఉద్యమిస్తామని అవకాశం ఇచ్చిన తెలంగాణ